ముందు ముందు పోకుర్రి సర్పంచ్ గారు సార్ ఒకప్పుడు ఎగ్జిబిషన్కి ఇది ఓల్డ్ బిల్డింగ్ ఉంది సార్ గుర్జులో దీంట్లో దర్బార్ ఉంది ప్రజా దర్బార్ వీడియోస్ ఒక గ్రామంలోనే 15 పెట్టారా కొంచెం మంచి క్వాలిటీ పెట్టారు మన శేఖర్ అని రైస్ ఏదా ఎక్కువ పట్టించారు మేడం రమ్మన్నమ్మా సర్పంచ్ మేడం రండి ఇక్కడ అయితే అందరూ కవర్ అయితే జరగాలి లాస్ట్
కొంచెం బ్యాక్ మీకు జరిగితే సార్ ఇన్సైడ్ మీరంతా టెక్నికల్ వాళ్ళకు చూపిస్తారా చూపిస్తారా ఇది హై స్కూల్ సార్ స్కూల్ హై స్కూల్ ఓల్డ్ 1 month మెయిన్ రోడ్ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఒక పని చేయండి ఎస్ఐ గారు నక్ష ఉంటుంది కదా మన గూగుల్ మ్యాప్ ప్రింట్ తీసుకొని దాంట్లో ఎక్కడెక్కడ క్యామ్ ఉంది దాంట్లో మన దాంట్లో చేసి ఒక ప్రింట్ పెట్టండి గూగుల్ మ్యాప్ లో హాఫ్ సైజ్ ఆఫ్ దిస్ టీవీ హాఫ్ సైజ్ ఆర్ ఫుల్ సైజ్ ఇక్కడ పక్కన ఏ రూట్ లో క్యామ్ క్లియర్ గా మనకి వస్తుంది కదా నెంబర్ ప్రైమర్ మెయిన్ లెవెల్లో బయటకి పర్టికులర్ రోడ్ కవర్ చేయడం జరుగుతుంది పబ్లిక్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తారు ఒక్క 10 నిమిషాలు చూసుకోవాలి మీరే నేర్చుకోవాలి భీమకల్కి వచ్చే ఈ పూరా ఐఆర్ కెమెరా నైట్లో కూడా ట్రైన్ చేపిస్తే సార్ మైనర్ మెయింటెనెన్స్ క్లబ్బింగ్ క్యాప్చరింగ్ డేటా రాత్రి చూసి ఎస్ సార్ ఏమో మట్టి సార్ సార్ ఇద్దరు దగ్గర సార్ కొద్ది జరగండి కొత్త ఒక్క సార్ వన్ గ్రూప్ ఫోటో సార్ ఉన్నాయి సార్ ఎస్ సార్ ఎస్ సార్ సార్ పట్టుకోండి రైట్ సార్
సార్ తర్వాత కర్రలు పెట్టి పెట్టిస్తే సార్ సీసీ కెమెరాల ఇనాగ్రేషన్కు ఇచ్చేస్తున్న ముఖ్య అతిథిగా సిపి గారైన కార్తికేయ స్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ గ్రామం మొత్తం 8,000 జనాభా గల గ్రామం సార్. గ్రామస్తులు స్వచ్ఛందంగా వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఈ అవకాశం ఇచ్చినందుకు మేమంతా సంతోషం తెలియజేస్తున్నాం సార్. ఈ మేము చూస్తున్న ఫుటేజ్ మొత్తం కూడా సీసీ కెమెరా ద్వారా రికార్డ్ అయ్యి నేరస్తులను గుర్తించి చట్టానికి సీసీ కెమెరా మొత్తం జరిగిన సంఘటన మొత్తం హైదరాబాద్లో 10 డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి, విలేజ్ కూడా ఉన్నాయి. అట్లాగే మనకు తెలుసు రీసెంట్గా అటు మండలాలు మంగళాన్ని కేసులో అటెంప్ట్ మాటలు అతని చంపడంలో ఒక్క పర్సెంట్ ముగ్గురు కలిసి కొట్టడం చూస్తున్నారు. అది సీసీ కెమెరా వల్ల సాధ్యమైంది. కరెక్ట్గా ఈ కోర్టులో సీసీ కెమెరా పెట్టడం వల్ల 10 మంది సాక్ష్యాలు చెప్పేదాన్ని కోర్టు నమ్మలు ఒక సీసీటీవీ ఫుటేజ్ కోర్టులో పెట్టడం వల్ల అతను కన్విక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది రాబరీ కేసు. నైఫ్ చూపించుకుంటూ బెదిరించి కౌంటర్ నుంచి అమౌంట్ తీసుకుని చూస్తుంది. పోయేటప్పుడు ఎట్లా కాలుతో కొట్టిపోతుందో చూస్తుంది. ఇప్పుడు స్నాచింగ్ ఆటోలో ఈ స్నాచింగ్ చేసి ఆటోలకి తగ్గబొట్టు మీద గుర్తుకెళ్ళిపోతున్నారు. గోల్ చైన్ ఇది కూడా స్నాచింగ్, మెడలో ఉన్న గోల్ చైన్ గుర్తుకుపోయింది. ఇది కూడా స్నాచింగ్ చూడండి, రోడ్డు మీద ఆగిఉన్న మళ్ళీ మెడలకి గుర్తుకుపోయింది. పెట్టుకుని స్నాచింగ్ చేసుకెళ్తున్నారు చూడండి. ఈ ఘటన కూడా స్నాచింగ్. ఇది రోడ్డు మీద వెళ్ళే మహిళలకి గుర్తుకుపోయి స్నాచింగ్ చేస్తుంది. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ వెళ్ళి ఎంత కూర్చుని అతను స్నాచింగ్ చేసుకోబోయేది. ఒక వ్యక్తి ఆల్రెడీ దిగిపోయి బయట ఉండి స్నాచింగ్ చేసుకొచ్చి మోటార్ సైకిల్ ఎక్కేసి వెళ్ళిపోతాడు. వీళ్ళందరినీ కూడా ఈ సీసీ కెమెరాస్ పట్టేయడం జరిగింది. కోర్టులో కూడా ఇది మనకు కరెక్ట్ పర్ఫెక్ట్. మనం 10 మంది సాక్షి చెప్పినా కానీ నమ్మడం నమ్మకపోవడం గట్టిగా ఇస్తుంది ఉంటుంది. ఇదైతే అబద్ధం చెప్పదు, కెమెరా నిజం చెప్తుంది. ఆ పర్సన్ దిగి వచ్చి కాలు దగ్గర రౌండ్ కొట్టి అక్కడ ఉన్న మన స్నాచింగ్ చేసుకుంటాం చూడండి.
స్వామి సైకిల్ మోటార్ పథకంలో తీసుకెళ్ళినటువంటి సైకిల్ మోటార్ ఆపేటారు. ఆ సైకిల్ మోటార్ విజయవంతం దొంగది. సైకిల్ మోటార్ అంత పెద్ద మార్కెట్లోకి వెళ్ళి కూడా సైకిల్ మోటార్ దొంగతనం చేసుకొని చూడండి. ఓపెన్ చేస్తుంది చూడండి సైకిల్ మోటార్. ఇది కూడా సైకిల్ మోటార్ జరుగుతుంది. నైట్ అవర్స్ ఇంటి మోటార్ పెట్టే సైకిల్ మోటార్ తీసుకుంటుంది. ఇది సైకిల్ మోటార్ ఆటో దొంగతనం చేసుకొని తీసుకెళ్తున్నారు. కారులో ఇంటికి ఉపయోగించుకొని పైసలు ఇవ్వకుండా పారిపోతున్నారు. లిమిట్స్లో జరిగింది హైదరాబాద్ వెళ్ళి నిత్యం ఇంటికి వెళ్తుంటే ఏ విధంగా తెలుస్తుంది. రౌండ్ సర్కిల్ ఉన్న దగ్గర ఆటో పక్కన రోడ్డు చూడండి. సిగ్నల్ పడ్డప్పుడు ఆవకుండా రెడ్ సిగ్నల్ జంప్ చేసి రోడ్ క్రాసింగ్ చేయాలి. డివైడర్ ఉన్నట్టు కూడా రోడ్ క్రాసింగ్ చేసింది. ఫాస్ట్ సైకిల్ మోటార్ వచ్చి క్రాస్ చేయడం జరిగింది.
ఇది ర్యాలీ శోభయాత్ర గణేష్ యాత్ర ఇది బ్యాట్స్మెన్ పద్మ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది. ఇప్పుడు చూడండి, ఇది ఒకటి సీసీ కెమెరా ఉన్నదని చూసి దొంగతనం చేశాడు పర్సు. సీసీ కెమెరా ఉన్నది, సీసీ కెమెరా చూసి మళ్ళీ పర్సు కింద వేసి మీ పైసలు కింద పడి తీసుకెళ్ళని చెప్పి చెప్తున్నాడు. వాళ్ళ కెమెరా వైపు చూస్తున్నాడు, తప్పైనా చెప్పు గమత పెట్టిపోతున్నాడు. చూడండి. థ్యాంక్ యూ. మరియు ఈ వేదికను అలంకరించిన గౌరవ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం, సుమంగళాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా గ్రామ ప్రజలందరికీ మరియు యూత్ అసోసియేషన్ మెంబర్లందరికీ మరియు విలేకరులందరికీ, గ్రామస్తులకు, కుల సంఘ సభ్యులందరికీ పేరు పోయినప్పుడు మా గ్రామాభివృద్ధి కమిటీ సహాయ సహకారాలతో, మా గ్రామస్తుల సహకారంతో మేము ఎస్ఐ గారి ఆధ్వర్యంలో 15 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు మేము మా గ్రామ కమిటీ సభ్యులు కూర్చొని దీని గురించి మాట్లాడుకొని వాళ్ళ సహాయం ఎంతో ఉంది ఇలా, మరియు ఎస్ఐ గారి సహకారంతో మేము ఏర్పాటు చేసుకున్నప్పుడు వీధిన మేము సీసీ కెమెరాలు అమర్చినప్పుడు మా గ్రామస్తులు కూడా మంచి సహాయంతో వాళ్ళ సహకారంతో మేము ఏర్పాటు చేసుకున్నాం సార్. ఇక్కడ ఎస్ఐ గారు కూడా మధ్యలో ఒక 2 సార్లు వచ్చి అవగాహన సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. అప్పటి నుండి కూడా మా గ్రామంలో చాలా ఈ బైకుల మీద వెళ్ళడమే కానీ ఇంకా మరి దొంగతనాలే కానీ ఏవి కూడా మా గ్రామంలో లేవు సార్, చాలా తక్కువ. సారు ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ ఆయన సదస్సు నిర్వహించినప్పటికీ కూడా చాలా మార్పు వచ్చింది. నేను ఈ యొక్క సందర్భంలో మా గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అందరికన్నా సహకారం గ్రామస్తులు ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా చెప్పడం మా గ్రామాభివృద్ధి కమిటీతో మేము వాళ్ళ సహకారంతో మేము ఏర్పాటు చేసుకోవడం, మా గ్రామాన్ని మేము సంరక్షించుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. ఈ యొక్క వాళ్ళందరూ కూడా 3-4 గంటల నుంచి సార్ కొరకు వేచి చూడడం, నేను వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతగా చెప్తా ఉన్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన సీసీ కెమెరాల వల్ల ఇప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మనము క్లుప్తంగా ప్రొజెక్టర్ ద్వారా వీక్షించినాం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలందరూ గుర్తుంచుకోగలరు. ముఖ్యంగా ఈ యొక్క సీసీ కెమెరాల వల్ల ఉపయోగం ఏందో స్వచ్ఛంగా మనం చాలా చూసాము. ముఖ్యంగా దీనికి సీసీ కెమెరాలు పెట్టడానికి సహకరించినటువంటి మన వీడీసీ సభ్యులు మరియు ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మాది వేల్పూర్ మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ సార్, సెకండ్ ప్లేస్లో ఉంటుంది. మా గ్రామంలో ప్రతి అభివృద్ధి విషయంలో కానీ మా గ్రామాభివృద్ధి కమిటీ అలాగే మా ఎన్గంతుల బాడీ మా గ్రామ ప్రజల సహకారంతో ప్రతి అభివృద్ధి పరంగా మాత్రం వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ముందుని మాకు సహకరిస్తారు. అలాగే ఈ గ్రామాభివృద్ధి కమిటీ ఎన్గంతుల బాడీ వారు కూడా ఎల్లవేళలా అభివృద్ధి పని చేస్తున్నామంటే ప్రతి వేళ ముందుని మాకు సహకరిస్తారు సార్. అలాగే మొన్ననే మా వేల్పూర్ ఎస్ఐ ప్రభాకర్ సారు ఇక్కడ పల్లె నిధుల కార్యక్రమం ఏర్పాటు చేసి ఇదే ప్లేస్లో సార్ మా గ్రామ ప్రజలు యువకులు అందరూ పాల్గొన్నారు. వారందరికీ కూడా పల్లె నిధుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు. మీ గ్రామంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే బాగా ఉంటుంది, దొంగతనాలు కానీ అవి జరగకుండా ఉంటుంది. అలాగే ఎవరైనా వేరే గ్రామాల నుంచి గ్రామానికి వచ్చి కొందరు రోడ్లపైన వస్త్రం ప్రాంతం అక్కడిక్కడ తిరిగినా కానీ మన గ్రామస్తులు కూడా కొత్తవారిని కూడా గుర్తుపడతారు. మనకు సీసీ కెమెరాలో కూడా మనం చూసినా కూడా మనకు ఏర్పడుతుంది. కాబట్టి దీనివల్ల మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది.
అని చెప్పి మా అందరికి కూడా అవగాహన కల్పించారు సార్. మా ఎస్ఐ గారు ప్రభాకర్ సార్ కూడా చాలా కష్టపడ్డారు సార్. ఆ సార్ వచ్చి మా గ్రామంలో మా అందరికి అవగాహన కల్పించుట్లా మా గ్రామాభివృద్ధి కమిటీ మా గ్రామ ప్రజలు కూడా ఎక్కడైతే గ్రామంలో మెయింటెనెన్స్ సెంటర్లలో మనం సీసీ కెమెరా పెడితే బాగుంటుందని చెప్పి వాడ తిరిగి ఆ మెయింటెనెన్స్ సెంటర్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పడేది జరిగింది సార్. అప్పటి నుండి మా గ్రామంలో కూడా ఎక్కడ కూడా ఏం సంఘటనలు కానీ ఎలాంటి ఇబ్బందులు కూడా జరగకుండా మాకు అన్ని విధాలుగా ఆ సీసీ కెమెరా వల్ల ఎంతో ఉపయోగం ఉన్నది సార్. ఇప్పుడు కూడా మా గ్రామ ప్రజలందరికీ ప్రొజెక్టర్ ద్వారా కూడా మీరు మాకు అవగాహన కల్పించారు. కానీ అక్కడ చూస్తే మాత్రం కొన్ని భయమైన సంఘటనలు ఉన్నాయి సార్. మనం బైక్ల మీద కానీ వాహనాల మీద కానీ ఎక్కడికైనా వెళితే కూడా కొద్దిగా 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయిపోవచ్చు. కానీ మనము మెల్లగా వెళ్తే కొద్దిగా మనకన్నా రక్షించుకోవడం కూడా జరుగుతుంది. అలాగే దీనివల్ల కూడా మనకు ఎంతో ఉపయోగం ఉంది సార్. మరియు పచ్చనడుకుడ గ్రామ సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్, ఎంపీటీసీ మరియు మీడియా మిత్రులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనము నేరరహిత సమాజంగా దిశలో మనం తెలంగాణ రాష్ట్రం పోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ సీసీ కెమెరాస్ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సీసీ కెమెరాస్ పెట్టుకోవడం జరుగుతున్నది. ఈ సీసీ కెమెరాస్ వలన మనకు టోటల్గా మీకు తెలుసు, ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 పోలీస్మెన్. నెక్స్ట్ మనమైతే నిద్రపోతాము, 24 గంటల్లో మనందరం కూడా నిద్రపోతాము, 8 అవర్స్. సీసీ కెమెరా నిద్రపోదు. నెక్స్ట్ అబద్ధం కూడా చెప్పదు. మనమైతే పరిస్థితుల ప్రభావంతో, మన అన్నలో రిలేషన్షిప్తోనూ వేరే ఇతర కారణాలతో అబద్ధం చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, మంచి చెడు ఏది జరిగినా కానీ సీసీ కెమెరా అబద్ధం చెప్పదు. అందువల్లనే ఇది చాలా వరకు మనకు హైదరాబాద్ ప్రాంతంలో ఇదివరకు మేము పనిచేసినప్పుడు కానీ ఇప్పుడు ప్రజెంట్గా పెట్టడం దాదాపు 1,00,000 కెమెరాల వరకు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పెట్టడం దాదాపు గత 2 సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్న సిబ్బంది దాదాపుగా 2 సంవత్సరాల నుంచి అన్ని విలేజ్లో, అన్ని గ్రామ పంచాయతీలో చెప్పడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ విలేజ్లో మీటింగ్స్ పెట్టించి దాంట్లో భాగంగా మీరందరూ కూడా పచ్చనడుకుడ గ్రామస్తులు అందరూ కూడా స్పందించి ఇక్కడ ఉన్న వీడీసీ కమిటీ కానీ, సర్పంచ్, గ్రామ పంచాయతీ మెంబర్స్ కానీ, మిగతా కుల పెద్దలు కానీ అందరూ కూడా స్పందించి ఎస్ఐ గారికి పోలీస్ వారికి సహకరించి ఎస్ఐ గారి ప్రోద్బలంతో మీరందరూ కూడా ఈ 15 సీసీ కెమెరా పెట్టుకోవడం వలన మీ విలేజ్లో ఏ నేరస్తుడు ఎంటర్ అయినా కానీ, ఎటువంటి చిన్న యాక్సిడెంట్ జరిగినా కానీ ఎవరు తప్పు అనేది మనం తెలుసుకోవచ్చు. తెలుసుకొని మనం రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ టైం ఆ విధంగా జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. అదే దానివల్ల ఇప్పుడు మీ విలేజ్లో దాదాపుగా మీరందరూ నైట్ నిద్రపోయినా కానీ మార్నింగ్ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా మార్నింగ్ పొద్దుగాల ఒకరు వచ్చి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసుకుంటే ఏం జరిగింది అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. దానివల్ల మీకు ఇమ్మీడియట్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు నిజం అనేది బయటపడుతుంది, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది. దీంట్లో భాగంగా మన ఆర్మూర్ సబ్ డివిజన్లో దాదాపుగా ఇప్పటివరకు 600 కెమెరాలు పెట్టడం జరిగింది. మన 10 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దాదాపుగా ఇప్పటికో 30 కేసుల వరకు మనం ఛేదించడం జరిగింది. రీసెంట్గా కూడా ఒక రాబరీ కేసు జరిగింది ఆర్మూర్లో. దాంట్లోకి వెళ్ళి దురదృష్టవశాత్తు మన గ్రామస్తుడు బయట విలేజ్ అతను ఇక్కడ సెటిల్ అయిపోయిన గ్రామస్తుడు శేఖర్ ఎలియాస్ తెలుసు మీకు. అతను కూడా సీసీ ఫుటేజ్తోనే మేము ఆర్మూర్లో బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. 3% చేంజ్ చేసి పైసలు గుంజుకోపోవడం, అది బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్మూర్ టౌన్లో ఉన్న సీసీ కెమెరా ద్వారా ఫుటేజ్ చేయడం జరిగింది. కావున మీ అందరూ కూడా నేను ఈ సందర్భంగా విన్నపించుకునేది, యువత, మీ పిల్లలు కానీ, మీ యువత కానీ, మీ బ్రదర్స్ కానీ, ఎవరు కానీ, మీ పెద్దలందరూ కూడా వాళ్ళు ఏ మార్గంలో పోతున్నారో గమనించాలి. ఒకవేళ ఏదైనా చెడు మార్గంలో పోతుంటే మీ లెవెల్లో ఉంటే మీరు వాళ్ళకి సర్ది చెప్పటము, నచ్చి చెప్పటము, ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే మనకి ఇటువంటి అఫెన్స్ కూడా జరగకుండా ఉంటాయి. మన విలేజ్ నుంచి యువత పోకుండా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఏదైనా విషయంలో కౌన్సిలింగ్ కావాలన్నా కానీ మీరు పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేస్తే ఏ విధమైన కౌన్సిలింగ్ కానీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ, ఇతర ఇంకా వేరే చెడు మార్గంలో పోతున్న అబ్బాయికి కొంచెం మంచి చెప్పమని చెప్తే కూర్చోబెట్టి మాట్లాడడం చేయడం కానీ అది మా పోలీస్ స్టేషన్ నుంచి మేము మీకు అందించడం జరుగుతుంది. కావున ఇంకా ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేస్తే యువతని కరెక్ట్ మార్గంలో పోయేందుకు మనం కరెక్ట్ మార్గంలో పోయే విధంగా మనం చూసుకుందాం. ఈ సీసీ కెమెరాస్ వల్ల చాలా ఇంకా మీకు ఫ్యూచర్లో ఇంకా చాలా విషయాలు తెలుస్తుంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు సీసీ కెమెరాస్ ఎక్కడైతే ఉన్నాయో అవి ఒకటి ఏంటంటే ఎటువంటి డ్యామేజ్ కాకుండా చూసుకోవడం అంతవరకే. దానికి ఎలక్ట్రికల్ లైన్ ఒకటి ఇచ్చేస్తే స్విచ్ ఉంటే సరిపోతే మనకు పనిచేస్తుంది. అది
అందువల్ల మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మా పోలీసు వారికి సహకరించి సీసీ కెమెరాస్ పెట్టినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రామ్దేవ్ కేవలం ఒక వేల్పూర్లో ఒక అఫెన్స్ చేసి పోతూ ఉంటే ఆయన ఫోటో కనిపించింది సార్. అది వైడ్ పబ్లిసిటీ ఇస్తే పబ్లికే ఈ సార్ మీరు చూపించిన ఫోటో ఇక్కడ వచ్చిందని, ఇక్కడ ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడని చెప్తే మనం పోయి పట్టుకోవడం జరిగింది సార్. జనరల్గా ఆయన మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తి సార్. అయినప్పటికీ 32 తులాలు ఆ సీసీ కెమెరాలు అక్కడ పెట్టింది ఓన్లీ 3 లక్షలే. కానీ 32 తులాలు రికవరీ చేసి పబ్లిక్ ఇవ్వగలిగినామంటే ఆ వేల్పూర్లో వాళ్ళు పెట్టిన సీసీ కెమెరాల వల్లనే ఆ రోజు సాధ్యమైంది సార్. అది ఇక్కడ మండలంలో ఈ మధ్య కాలంలో జరిగింది సార్. అట్లాగే 420 కేసు ఏదైతే చీటింగ్ కేసులో కూడా సార్ పబ్లిక్ను చీట్ చేసి వాళ్ళ దగ్గర గోల్డ్ మీకు లక్కీ లాటరీలో వచ్చిందని బాల్కొండ ఏరియాలో అయింది సార్. బాల్కొండలో అయితే అంతకంటే ముందు బోధను, కోటగిరి, వర్ణి ఇట్లా చాలా ప్రాంతాల్లో అయిన కేసులు కూడా మన బాల్కొండలో వచ్చిన సీసీ ఫుటేజ్ ద్వారా అతన్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో కూడా 18 తులాల గోల్డ్ ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఇట్లా 1/2 kg వరకు గోల్డ్ ఈ మధ్య కాలంలో ఈ 4 నెలలనే ఓన్లీ అంటే ఒక క్లూ సీసీ కెమెరా ద్వారా రావడం వల్లనే పోలీసు ముందుకు వెళ్ళగలిగింది సార్. కాబట్టి సీసీ కెమెరాల వల్ల చాలా ఉపయోగం ఉంది అని తెలియజేయడానికి సంతోషపడుతున్నా సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 18 కెమెరా మీరు అంతా కష్టపడి కెమెరా పెట్టి ఈరోజు ఆరంభించారు. చాలా సంతోషం అండి. ఈ వేల్పూర్ మండలాల్లో ఒక మోడల్ విలేజ్ లాగే మీరు ఈరోజు అయిపోయినారు. చాలా అందరికీ కంగ్రాచులేషన్. చాలా ధన్యవాదాలు. అంత ప్రశాంతంగానే ఉన్నది. ఎక్కువ మంది రైతులే ఉన్నారు. మొక్కజొన్న కానీ పసుపు కానీ అదే పని చేస్తున్నారు. సో ముఖ్యమైన మీరు అందరు ఈ వీడియో చూడడం జరిగింది. ఆ వీడియోలో మంచి ఎక్కడెక్కడ ఏ కేసులు ఎట్లా జరుగుతుంది అంతా కనిపిస్తుంది. కానీ చాలా వరకు ఇది మన హైదరాబాద్ సిటీలో తీసుకున్న కెమెరా ఒక ఎగ్జాంపుల్. యాక్చువల్గా ఈ వీడియో హైదరాబాద్ సిటీ పోలీసులో తయారు చేస్తున్నారు. కొంతమంది మాట చెప్తాను, కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. ఒక రైతుకు ఏం కావాలంటే మంచి పంట కావాలి, భూమి కావాలి, మంచి ఒక పంట కావాలి, సమ్ సపోర్ట్ కావాలి, ఏదో ఒకటి అగ్రికల్చర్ లోన్ కానీ అగ్రికల్చర్ సపోర్ట్ కావాలి బ్యాంక్ నుంచి, మంచి కెనాల్ కావాలి, లేకపోతే మంచి వాన కావాలి, తర్వాత ఒక వ్యవసాయం మంచి హార్వెస్టింగ్ పీరియడ్ కావాలి. అంతే కదండి. అయిన తర్వాత ఏం చేస్తారు? కొంత పైసలు వస్తుంది. ఆ పైసలకి ఏం చేస్తారు? కొంత ఖర్చు చేస్తారు. పిల్లలు ఉంటే ఎడ్యుకేషన్కి, వాళ్ళు స్కూల్కి కాలేజ్కి ఫీజు కడతారు, లేకపోతే భార్యకి ఏదైనా బంగారు ఇస్తారు, లేకపోతే ఇంత మిగులుతుంది అది బ్యాంకులో జమ చేస్తారు. కరెక్టే కదా? ఈ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి మీ అందరికీ? బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి కదా? ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో మనకి అందరికి ఆధార్ కార్డు ఉంటాయి, బ్యాంక్ ఉంటాయి, అన్నీ వస్తాయి. ఆధార్ కార్డు అంతకుముందు ఒకటి ఓటర్ కార్డు ఉండేది, ఇప్పుడు ఆధార్ కార్డు ఉన్నది. బ్యాంకులో ఆధార్ కార్డు అన్ని లింక్ అయిపోయినాయి. సో బ్యాంకులో కట్టిన తర్వాత ఒక్కరోజు బ్యాంకులో దోపిడీ జరిగితే, దొంగతనం జరిగితే ఎంతవరకు అది బ్యాంక్ మాత్రమే దానికి నష్టం కాదు, మనందరికీ నష్టమే కదా అండి. ఎవరు పైసలు పోతుంది దొంగతనం జరిగితే? ప్రజల పైసలు. బ్యాంక్ में किसका पैसा रहता? पब्लिक का ही पैसा रहता है, लोगों का ही रहता है. సో అదే విధంగా మన ఊరిలో బ్యాంక్ ఉంటే కానీ సరే, పచ్చలకు నడుగుడాలో అది నేరం తక్కువ ఉంది. కానీ ఆర్మూర్లో జరిగిన బ్యాంక్ రాబరీ కానీ ఏదైనా జరిగితే మాకు కూడా దానికి సంబంధం ఉంటుంది. ఉంటుందా కదా చెప్పండి? కొంతమందికి అక్కడే అకౌంట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు హైవే ఉన్నది, స్టేట్ హైవే ఉన్నది, పంచాయతీ రోడ్లు ఉన్నాయి, ఆర్ఎన్బి రోడ్లు ఉన్నాయి. రోడ్ ప్రమాదంలో ఏదైనా దెబ్బలు వస్తే కానీ ఎవరైనా మనిషి చనిపోతే మొత్తం అంటే ప్రజలకి, ఆ ఫ్యామిలీకి, కుటుంబానికి నష్టం ఉంటుంది. దానికి మనకి బీమా కావాలి, ఇన్సూరెన్స్ కావాలి. ఇన్సూరెన్స్ కావాలంటే కొన్ని దానికి పోలీస్ డిటెక్ట్ చేయాలి. ఎప్పుడు అంటే మనకి గుర్తు తెలియని బండితోనే ఢీకొట్టి, బండి ఒక బైక్లో పోతూ ఏదైనా గుర్తు తెలియని లారీతో ఢీకొట్టి మనిషి చంపడం అలాంటివి కూడా మాకు సంఘటన జరుగుతాయి. సో ఆ పర్టికులర్ టైంలోనే సీసీటీవీ కెమెరా ఎంత అవసరం అంటే అప్పుడు అర్థం వస్తుంది. కరెక్టే కదండి? ఎవరైతే అలాంటి ర్యాష్ డ్రైవింగ్ చేసి, తాగి డ్రైవింగ్ చేసి, ఒక బైక్కి హిట్ చేసి మనిషి చంపేసి పారిపోతున్నాడు, అతనికి శిక్ష పడాలి కదా. ఆ శిక్ష ఎట్లా పడుతుంది అంటే ఆ టైంలో రాత్రి కానీ ఉదయం కానీ సమయంలో ఎవరు చూడేవాళ్ళు ఎవరు ఉండరు, సాక్షులు ఏమి ఉండరు, ఓన్లీ కెమెరా మాత్రమే ఉంటుంది ఆ రోడ్లో కానీ. అందుకనే మీ ఊరికి ఎంట్రీ పాయింట్లో, ఎగ్జిట్ పాయింట్లో, లోపలికి బయట కొన్ని కెమెరాస్ ఉంటే ఆ టైంలో ఎవరు వచ్చినాడు, జీప్లో వచ్చినాడు, లారీ వచ్చింది, ట్రాక్టర్ వచ్చింది, తాగి వచ్చింది అంతా మనకి తెలిసిపోతుంది.
అది ఉంటే ఏసీపీ గారు చెప్పినట్ల ఒక్కొక్కసారి ఒక మాట ఒక్కొక్కసారి వేరే మాట కాకుండా కెమెరా అంటే టెక్నాలజీ, కెమెరాలో ఏదైతే ఒకసారి రికార్డ్ అవుతుంది అదే కనిపిస్తుంది, మీకే అదే కనిపిస్తుంది. ఇక్కడే కూడా అది చూడొచ్చు మనం, అది మనం చార్జ్ షీట్ కేసులో పోలీస్ స్టేషన్లో కూడా చూడవచ్చు, అది కోర్టులో కూడా మనం ప్లే చేసుకోవచ్చు, చూపించవచ్చు ఇతని బండితోనే యాక్సిడెంట్ జరిగింది, ఇతని బాధ్యత ఉన్నది. కరెక్టే కదండి. సో ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళు నేను పంట చేస్తాను, వ్యవసాయం చేస్తాను, పోలీసుతో నాకు సంబంధం లేదు, కానీ అందరికీ సంబంధం ఉంటుంది అండి. సో ఒక్క కెమెరా మీ ఊరిలో ఈ 15 కెమెరా అంటే మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. మూడోది, మనకి ఆర్మూర్ నిజామాబాద్ రోడ్లో అంతకుముందు ఈ నెలలో 2 రాబరీ జరిగినాయి, ఒకటి జకరాన్పల్లిలో, ఒకటి ఆర్మూర్లో. ఆ కెమెరా వల్ల అన్ని డిటెక్ట్. ఆ కెమెరా ఎక్కడ? నిజామాబాద్లో పెట్టిన కెమెరా, మొబైల్ షాప్లో పెట్టిన కెమెరా. వాళ్ళు రాబరీ చేసి దోపిడీ చేసి మొబైల్ తీసుకొని అమ్మడానికి మొబైల్ షాప్ దగ్గర పోనారు 2 మంది. ఆ కెమెరా మొబైల్ షాప్లో ఉన్న కెమెరాలో వాళ్ళకి ఫేస్ క్యాప్చర్ అయింది, ఆ కెమెరా తోటి రికవర్ అయింది. చూడండి ఎంత పెద్ద రాబరీ గ్యాంగ్స్. మనకి 2 రాబరీ కేసు, ఇంకా 2 మనకి 2 వీలర్ బైక్ థెఫ్ట్కి డిటెక్ట్ అయింది. ఆ బైక్ థెఫ్ట్ కూడా ఎక్కడైనా ఏదైనా గ్రామం వాళ్ళకి ఉండొచ్చు కదండి. సో ఒక్క కెమెరా పెట్టి 4 కేసెస్ డిటెక్ట్ మనకి అవుతుంది చూడండి. సో నెక్స్ట్, ఇప్పుడు చైన్ స్నాచింగ్ అన్ని చోట్ల ఇప్పుడు చైన్ స్నాచింగ్ కూడా జరుగుతుంది, నిజామాబాద్లో కానీ ఆర్మూర్లో కానీ. సో నిజామాబాద్కి ఈ మన నిజామాబాద్ ఆర్మూర్ చాలా ఒక ఇంపార్టెంట్. ఈ రోడ్లో నేషనల్ హైవేకి ఉన్నది, చాలా మంది అంటే ఈ చైన్ స్నాచింగ్ చేసే వాళ్ళు ఇక్కడ నుంచి పారిపోతారు. అలాంటి పరిస్థితి కూడా చాలా మాకు ఇంపార్టెంట్. గతంలో మీరు గుర్తు చేయండి, కోటగిరిలో ఒక చిన్న 4 సంవత్సరాల అబ్బాయి కిడ్నాపింగ్ జరిగింది కోటగిరిలో. ఆ పర్టికులర్ కోటగిరిలో కిడ్నాపింగ్ చేసినప్పుడు చిన్న బాబు 4 సంవత్సరాలు ఆ కిడ్నాపింగ్ చేసినప్పుడు 3 కెమెరాలు కోటగిరిలో, థ్యాంక్స్ టు కోటగిరి ప్రజలకి చాలా మంచి పని వాళ్ళు చేసినారు. 3 కెమెరా పెట్టినారు కోటగిరిలో 3 కెమెరాలు అతనికి ఫేస్ క్యాప్చర్ అయింది. ఆ కిడ్నాపింగ్ చేసే వ్యక్తి యాక్చువల్గా నెల్లూరు జిల్లా వ్యక్తి. అది షేర్ అయింది, మనం టోటల్ అది మేము కూడా ఫోటో డెవలప్ చేసి అందరికి ఇచ్చినాము. నెల్లూరులో ఆ ఫేస్ డిటెక్ట్ అయితేనే నెల్లూరు నుంచి ఎస్పీ గారు ఫోన్ చేసినారు. ఒక 10 days తర్వాత మేము పట్టుకున్నాము, ఆ బాబు కూడా మనం సిక్యూర్ చేసినాము. దాని తర్వాత అక్కడే లోకల్ 2 పిల్లలు కూడా వాళ్ళు నెల్లూరు పోలీస్ వాళ్ళు రెస్క్యూ చేసినారు. ఒక్క కెమెరా వల్ల 3 పిల్లలు, 3 బచ్చే 3 ఫ్యామిలీ, 3 కుటుంబాలకి చూడండి ఎంత మంచి పని అయింది. కోటగిరిలో ఎవరైతే కెమెరా పెట్టినారో ఆయనకి తెలియ ఉండొచ్చు, అరే కానీ ఆ కెమెరాతోనే నెల్లూరులో ఒక ప్రజలకి ఒక ఫ్యామిలీకి ఎంత అది అంటే జీవితంలో ఎంత డిఫరెంట్ అవుతుంది చూడండి. సో అది ఒక కెమెరా పవర్, వండర్ఫుల్ పవర్. నెక్స్ట్, ఇప్పుడు కెమెరా పెట్టి మీరు చాలా మంచి పని చేసుకున్నారు, డెఫినెట్లీ మీకు దీనికి ఉపయోగం పడుతుంది. రెండోది, పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్త ఇప్పుడు మనకి స్కీమ్స్ వస్తున్నాయి, కొత్త మనకి ఒక డెవలప్మెంట్ సిస్టమ్ వస్తున్నాయి. డయల్ 100 టైం మీకే ఎప్పుడైనా సమస్యలు ఏదైనా ఉంటే, పోలీస్ సమస్యలు ఉంటే మీరు 100 డయల్ చేయండి. డయల్ 100 మీకు నంబర్ కూడా గుర్తుపెట్టడం అసలు ఓన్లీ 100 100 100. ఈ 3 నంబర్ మీరు డయల్ చేస్తే ఖచ్చితంగా అక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. అక్కడ నుంచి లోకల్ పోలీస్ స్టేషన్, మీది వేల్పూర్ పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూమ్ నుంచి వేల్పూర్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు, మీ దగ్గర పంపిస్తారు. మీ సమస్య ఏముంది దాని గురించి అవగాహన తీసుకొని ఒక టీం పంపిస్తారు మీ దగ్గర. ఈ డయల్ 100 సిస్టమ్ ఇప్పుడు మన టోటల్ టెక్నికల్ అయిపోయింది. ఏ పోలీస్ స్టేషన్ నుంచి ఏ కాల్ వచ్చింది, ఏ సమయంలో పోలీస్ వారు స్టార్ట్ చేస్తున్నారు, ఏ సమయంలో పచ్చళ్ళు అడుగులు వచ్చారో అంతా నోట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మాకు రిపోర్ట్ వస్తుంది. ఒకరోజు అనుకోండి 30 నిమిషం అయింది అంటే మేము పడుతున్నాం, వేల్పూర్ నుంచి ఎంత దూరం ఉంది, ఎందుకు 30 నిమిషం అయింది, కనీసం సార్ 10 minutes, ఓకే 10 నిమిషంలో ఉండాలి, 15 నిమిషంలో ఉండాలి, డిస్టెన్స్ పెట్టి అలాంటి ఒక సిస్టమ్ జరిగింది. సో ప్రజల సమస్యకి వెంటనే మనం యాక్షన్ తీసుకోవాలి. అది మేము దానికి చాలా టెక్నికల్గా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. దీంతో పాటు ఈ ఆర్మూర్ ఏరియాలో నెక్స్ట్ ఈ గల్ఫ్లో ఈ అరబ్ సౌదీ అరేబియా కంట్రీస్ కానీ దుబాయ్ కానీ బాహ్రెయిన్ పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఉద్యోగం కోసం పోయే వాళ్ళు ఉంటారు. అంతకుముందు చాలాసారి అంటే పైసలు తీసుకొని చీటింగ్ చేసి మనకి అట్లా మాకు చీటింగ్ చేయడం జరిగింది, ₹1,00,000 ఇస్తున్నాము అన్ని చాలా కంప్లైంట్ వచ్చున్నాయి. ఈ మధ్య గల్ఫ్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గల్ఫ్ సెల్ ఒక నంబర్ కూడా మన పేపర్లు కూడా ఇచ్చినాము, అది కూడా మీరు డయల్ 100 చేసి కూడా చెప్పొచ్చు. ఇంకా గల్ఫ్ సెల్ నంబర్ కూడా ఉన్నది మా కంట్రోల్ రూమ్లో 24/7 డే అండ్ నైట్ నడుస్తుంది. దాంట్లో మీరు ఒక ఫోన్ చేస్తే అన్ని రికార్డ్ చేసి దాని మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఈ గల్ఫ్ సెల్ పెట్టిన తర్వాత లాస్ట్ 2 months నుంచి మాకు చాలా కంప్లైంట్స్ కూడా పెరిగినాయి. మూడోది, ఎప్పుడో మాకు సమస్య వస్తాయంటే మా ఆయన అక్కడ ఉన్నారు,
దుబాయ్కి పోయినారు, 2 నెలల నుంచి ఫోన్ రాలేదు, ఫోన్ నెంబర్ కూడా తెలియదు, ఈ ఏజెంట్ కూడా ఏం చెప్పడం లేదు, అలాంటి సమస్యలు ఉంటే కూడా మాకు చెప్పచ్చు. దాంట్లో ఈ పాస్పోర్ట్ ఆఫీస్లోనే మాకు ఒక మదత్ ఒక సిస్టమ్ ఉన్నది, అది కూడా మేము ఇప్పుడు స్టార్ట్ చేసాము. అలాంటి సమస్య ఉంటే మేము ఇక్కడ నుంచి అది ఫాలోఅప్ చేస్తాము. అంటే ఈ ఆర్మూర్ ఏరియాలో ఈ కొద్దిగా ఎక్కువ ఈ సమస్య ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ప్రజలకి ఒక మంచి ఒక కంఫర్టబుల్ ఒక వాతావరణం ఉండాలి. దాంతో కూడా రిసెప్షన్ ట్రైనింగ్ కూడా జరుగుతున్నది. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు ప్రజలు వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలి, వాళ్ళకి ఒక చైర్ కుర్చీలు ఇవ్వాలి, వాళ్ళకి ఒక వాటర్ ఇవ్వాలి, మంచిగా ఒక గౌరవంగా మాట్లాడి వాళ్ళ సమస్య తెలుసుకొని ప్రాపర్గా రాసి యాక్షన్ తీసుకోవడం కూడా దాని గురించి కూడా ట్రైనింగ్ జరుగుతున్నాయి. ఇంకా మనం మంచి పబ్లిక్ సర్వీస్ కోసం మేము ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాము. షీ టీమ్ మీ అందరికీ తెలుసు, షీ టీమ్ ప్రతి హౌసెస్లో లేడీస్ ఉంటాయి, సిస్టర్ కానీ, వైఫ్ కానీ, డాటర్స్ కానీ, మదర్ కానీ, అలాంటి లేడీస్ ఉంటాయి. సో స్కూల్స్లో, కాలేజెస్లో మహిళలు ఎక్కువ ఉంటారు. అలాంటి ప్లేస్లో మేము షీ టీమ్స్ కూడా చాలా వరకు మేము ఏర్పాటు చేసాము. అవేర్నెస్ కార్యక్రమం, దానికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఇంకా మనకి ఆర్మూర్లో కూడా ఒక షీ టీమ్ తిరుగుతున్నది, షీ టీమ్ నెంబర్ కూడా ఉంది. ఏదైనా మహిళలకు సంబంధించిన అలాంటి సమస్యలు ఉంటే మీరు షీ టీమ్కి ఎప్పుడైనా చెప్పచ్చు. షీ టీమ్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ద పీపుల్. నెక్స్ట్, ఈ ఆర్మూర్ ఏరియాలో మాకు చాలాసారి ఈ కుల బహిష్కరం, కాస్ట్ బాయ్కాట్ అలాంటి విషయం మాకు వచ్చినాయి. ఇప్పుడు ఇది మనం 2018లోనే ఉన్నాము అండి. ఇదంతా మన వెనుక పెట్టి మనం ముందు వెళ్ళాలంటే, ఒక అభివృద్ధి రావాలంటే మన అందరు కలిసి ఉండాలి. ఏదైనా కులం ఉంటే మనం కలిసి ఉండాలండి. ఈ చిన్న విషయం మీద గొడవ పెడితే కానీ, అలాంటి కుల బహిష్కరం కానీ, ఇలాంటి చిన్న అనవసరంగా మన టైం వేస్ట్ చేస్తే ఎవరికి మంచిది కాదు. సో దయచేసి ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టండి. మీ ఫ్రెండ్స్కి, మీ పక్క ఎవరి వాళ్ళకి కూడా చెప్పండి. ఇలాంటి విషయంలో మనం టైం వేస్ట్ చేయకుండా మనం అభివృద్ధి కోసం కలిసి పని చేయాల్సింది. దెన్ ఇప్పుడు మీ అందరి దగ్గర ఫోన్స్ ఉంటాయి, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదండి. నేను బ్యాంక్ గురించి చెప్పాను. బ్యాంక్ నుంచి ఎప్పుడప్పుడు మీకు గుర్తు తెలియని వ్యక్తి నంబర్ నుంచి కాల్ వస్తాయి. నేను ఏ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను, ఆ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను, మీ ఓటీపీ నెంబర్ ఇవ్వండి, మీరు ఇవ్వండి, మేము చెక్ చేస్తున్నాం. దయచేసి అలాంటి అన్ని ఫ్రాడ్స్ ఉంటాయి. మాకు కూడా ముఖ్యమైన ఈ రూరల్ ఏరియాలో ఇలాంటి ఫోన్ వస్తాయి. సో దాని గురించి ఒక మాట చెప్తాను. అలాంటి మీకు ఫోన్ వస్తే వెంటనే పోలీస్ స్టేషన్కి చెప్పండి, లేకపోతే 100కి డయల్ చేసి చెప్పండి. దాని మీద ఎట్టి పరిస్థితిలో నమ్మకం చేయకండి. మీకు ఎప్పుడు బ్యాంక్ వాళ్ళు, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి నంబర్ కానీ, పిన్ నంబర్ కానీ, మీ కార్డ్ నంబర్, మీ ఏటీఎం నంబర్ ఏంటి ఎప్పుడు అడగరు. అంతా ఫ్రాడే అది. ఇలాంటివి మాకు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి. దయచేసి ఇది మీరు గుర్తుపెట్టండి. మొబైల్ మన అందరి దగ్గరే ఉంది, కానీ మొబైల్ ఎట్లా వాడాలి, మొబైల్లో ఇప్పుడు ఇంటర్నెట్ కూడా వచ్చింది, ఇప్పుడు ఫ్రీ ఇంటర్నెట్ కూడా వచ్చింది. సో మనం ఎట్లా వాడాలి, దానికి ఎలాంటి మన ప్రికాషన్ తీసుకోవాలి, దాని గురించి కూడా ఒక చాలా అవసరం ఉంది. మన అవగాహన చాలా అవసరం. దెన్ కళా బృందం పార్టీ గతంలో ఈ ఊరు గురించి అన్నారు అంటే, ఈ ఊరిలో ఈ మావోయిస్ట్ ప్రభావం చాలా ఉండేది. ఇప్పుడు అంతా ఏం లేదు మావోయిస్ట్ ప్రాబ్లం, మన తెలంగాణలో కూడా ఏం లేదు. కానీ ఇప్పుడు కూడా అప్పుడు మనం కళా బృందం ఒకటి ఏర్పాటు చేసినారు గతంలో పోలీస్ వాళ్ళు. అంటే ప్రజలకి అంటే అంతా మావోయిస్ట్ అది వదిలిపెట్టి రావాలంటే, ఇప్పుడు అదే కళా బృందంలో మంచి ఉద్దేశంతోనే రోడ్ సేఫ్టీ ఉండాలి, హెల్మెట్ వేసుకోవాలి, ఆటోలో ఓవర్ రైడింగ్ చేయకండి. మీరు చూడండి, గుర్తుంటుంది మీకు 2 నెలల కింద మెండోర్లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. చూస్తున్నారా కదా పేపర్లో, టీవీలో. మనకి 16 మంది చిన్నపిల్లలతోటి చనిపోయినారు దాంట్లో. అంత పెద్ద ప్రమాదం చూడండి, అంత పెద్ద నష్టం చూడండి. అలాంటి మనం కొద్దిగా ట్రాఫిక్ సేఫ్టీ మనం ఫాలో చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆటో కానీ, జీప్ కానీ దాంట్లో ఓవర్లోడింగ్ చేయకండి. దాని గురించి తర్వాత కొన్ని చోట్ల మండలాల్లో మూఢనమ్మకాల సమస్యలు ఉంటాయి, గల్ఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి గృహ హింస సమస్యలు ఉంటాయి. దాని గురించి ఒక అవగాహన కోసం కళా బృందం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ గారు ఈ రోడ్లో వచ్చినారా? వాళ్ళు ఈ రోడ్లో కూడా ఈ వారం లోపల ఏర్పాటు చేయండి. ఆ కళా బృందం ప్రోగ్రామ్ దయచేసి మీరు ఎట్లా ఈ రోజు వచ్చినారో అలాగే కళా బృందం ప్రోగ్రామ్ కూడా మీరు చూడండి. దాంట్లో మంచి కొన్ని మాటలు ఉంటాయి, ఒకసారి దానికి కూడా ఆలోచించడం చేయండి. సో ఇదంతా అంటే మనం ఒక చెప్పాలంటే అన్ని చోట్ల మనం ప్రజల కోసం, ప్రజల బెనిఫిట్కి, ప్రజలకి సమస్య దూరం చేయడానికి, పరిష్కరించడానికి మేము ప్రయత్నం ప్రతిరోజు చేస్తున్నాము. సో దాంట్లో మీరు కూడా మాకు చాలా సహకరించాలి. ఈరోజు మీరు కెమెరా పెట్టినారు, పచ్చలు కొనాలి అందరు అంటే పోలీస్ తోటి పని చేయడానికి మరియు ఒక అభివృద్ధి కోసం అందరు ఎప్పుడైనా రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు కనిపిస్తుంది. దీంతో చాలా చాలా సంతోషం. మళ్ళీ ఒకసారి మీరందరికీ చాలా ధన్యవాదాలు. సో దీంతో నేను ఈరోజు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒకటే గ్రామంలో 15 CC కెమెరాలు పెట్టడం అంటే ఈ గ్రామ ప్రజల యొక్క
ముందు చూపు ఎలా ఉన్నదో మనకి అర్థమవుతూ ఉంది. మామూలుగా ఇంత పెద్ద ఎత్తున కెమెరాలు పెట్టడం అనేది పెద్ద టౌన్స్లోనో సిటీస్లోనో జరుగుతుంది. పెద్ద పెద్ద కాలనీస్లో వాళ్ళు ముందుకు వచ్చి ఇన్ని కెమెరాలు పెడతారు. కానీ ఒక గ్రామంలోనే అన్ని వీధులు, అన్ని జంక్షన్స్, ఎగ్జిట్ పాయింట్స్, ఎంట్రీ పాయింట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ మీరు ఎంతో ఉత్సాహంతో మరియు ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కళ అయిన సురక్షితమైన భద్రతతో కూడిన తెలంగాణ, అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం. సో దాంట్లో భాగంగా ఈ కెమెరాలు పెట్టడం వల్ల మనము ఆ ఆశయాన్ని సాధించడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా పోలీస్ ప్రతి గ్రామాన్ని, ప్రతి అణువును పర్యవేక్షించడం అనేది చాలా కష్టం. అందుకనే కొత్తగా మనము టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాము. ఒక సీసీ కెమెరా పెడితే అది 100 పోలీసులతో సమానమని బయట అంటారు. అంటే మనం ఒక కెమెరాని ఒక వీధిలో కనుక పెడితే అది ఒక 100 పోలీసులు చేయగల ఉద్యోగాన్ని అది చేస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటారు. సో దానివల్ల మనకి ఎంతో పోలీసుల యొక్క ఉద్యోగం కానీ అది కానీ బాగా ఎంతో ఈజీగా అయిపోయింది. తర్వాత ఈ కెమెరాల వల్ల ఉండే లాభాలు ఎన్నో. ఇప్పుడే మన కమిషనర్ గారు, మన ఏసీపీ గారు మరియు మన ఆర్మూర్ రూరల్ ఇన్స్పెక్టర్ గారు రమణారెడ్డి గారు వీళ్ళంతా మీకు విపులంగా చెప్పారు. తర్వాత ఇంతకుముందు మీరు చూశారు కూడా అవన్నీ. అయితే వాటికి బ్యాక్గ్రౌండ్ శివకుమార్ గారు చెప్పారు. అందులో చాలా సెన్సేషనల్ కేసెస్ ఉన్నాయి. అందులో ఆ సెన్సేషనల్ కేసు అన్నీ కూడా ఒక కెమెరాలు ఉండడం వల్లనే అవి డిటెక్ట్ కాగలిగినాయి. లేకపోతే అసలు ఎవరు చేశారు ఆ నేరాన్ని అనేది అసలు తెలుసుకోవడం కష్టం అనమాట. మొట్టమొదటి మీకు చూపిస్తారు, 2 పిల్లలు మోటార్ సైకిల్ మీద వస్తారు. అందులో ఒక పిల్లోడిని ఒక 15 నిమిషాల్లో చంపేసి ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో కట్టి మళ్ళీ కార్డ్బోర్డ్ బయటకు పోతుంటుంది చూడండి. ఫస్ట్ చూపించింది. తర్వాత తండ్రి పోయి కంప్లైంట్ ఇస్తాడు, మిస్సింగ్ మా అబ్బాయి కనబడట్లేదు. ఎక్కడ పోయినాడు, ఎటు పోయినాడు అంటే ఏదో దోస్తులా కలిసి అట్లా వెళ్ళిపోయినాడని చెప్తారు. తర్వాత మనకి ఆ కెమెరాలో దొరకడం వల్ల ఒక పర్టికులర్ ఇంట్లో పోవడం వల్ల ఆ ఇంటి వాడిని పట్టుకొని వాడిని ఇంట్రాగేట్ చేస్తే వాడు ఫస్ట్ ఎవరైనా నేను చేయలేదు కెమెరా చూపించడం జరిగింది. కెమెరాలో రికార్డ్ అయింది చూపించడం జరిగింది. వాడు ఇంకా ఏం మాట్లాడలేదు, మొత్తం ఒప్పేసుకున్నాడు. సో అది మనకి అడ్వాంటేజ్. మన ఏసీపీ గారు చెప్పినట్టు మనుషుల అబద్ధాలు ఆడొచ్చేమో కానీ మన కెమెరాలు అవి అబద్ధాలు ఆడు, అవి ఉన్నట్టుగా రికార్డ్ చేస్తాయి. దీంతో మీరు ఈ కెమెరాలు ముందుకు వచ్చి పెట్టినందువల్ల మీరు కూడా మీ గ్రామము నేరాలు కాకుండా ఇతర సమాజ శ్రేయస్సు కూడా మీరు తోడ్పడిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎలా జరిగిందంటే ఈ గ్రామంలో కెమెరా ఉంది అని వాడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఓ దొంగ కెమెరాలు చిక్కుకుండా పోయాడు, కానీ బయటకు పోయి మళ్ళీ ఇంకో గ్రామంలో నుంచి పోవాలి. వాడు ఆ కెమెరాలో చిక్కినాడు, ఇక్కడ తప్పించుకున్నాడు, ఆ కెమెరాలో చిక్కినాడు. సో మామూలుగా మనం నేరమైనప్పుడు ఏం చేస్తాము, ఆ ప్రదేశంలో ఉన్న కెమెరాలు కాకుండా దాదాపు చుట్టుపక్కల ఎన్ని కెమెరాలు ఉన్నాయి, అవసరమైతే హైవే అంతా కూడా ఎదుగుతారు మన వాళ్ళు. ఒక్కోసారి హైవే పక్కన గ్రామంలో కనుక ఏదైనా జరిగితే హైవేలో టోల్ గేట్ దగ్గర మనం పెట్టుంటాం కెమెరాలు, ఆ హైవే అంతా కూడా మనం ఎత్తడం జరిగింది. ఇట్లా మనం పలు కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది ఈ నిజామాబాద్ రేంజ్లో. ఉదాహరణ చెప్పాలంటే ఒక నెల కింద అమీన్పూర్ అని ఉంది కదా, పటాన్చెరు, 2 దుండగులు మొగుడు పెళ్ళాల్లాగా వేషం వేసుకొని వచ్చి ఆభరణాలు కొనేవారి మాదిరిగా షాపాయిలతో మాట్లాడుకుంటూ ఆఖరికి ఏం చేస్తారు, ఆ షాపాయిలని చేతులు కట్టేసి కాళ్ళల్లో కారం చల్లి మొత్తం కిలోన్నర బంగారం తీసుకొని వెళ్ళిపోయారు. అక్కిగా ఆ షాపాయిన కూడా ఏం చేశాడు, ఒక కెమెరా పెట్టుకున్నాడు, లోపల ఒక కెమెరా పెట్టాడు, బయట ఒక కెమెరా పెట్టాడు. అయితే లోపల పెట్టిన కెమెరాలో ఊరికే వాళ్ళ వెనకాలే వచ్చింది, ముఖాలు సరిగ్గా రికార్డ్ కాలేదు. బయట కెమెరాలో వాడు వచ్చిన స్కూటీ రికార్డ్ అయింది, స్కూటీ నంబర్ వచ్చింది. సో మనము ఆ ఫోటోలు ఇచ్చి ముందు లోకల్ ఏరియాలో ఎంక్వైరీ చేస్తాం, కాలనీలో పంపడం జరిగింది. చుట్టుపక్కల అమీన్పూర్లో ఉన్న కాలనీలు అన్నింటికి తిరిగాం.
తిరిగితే ఒక కాలనీలో సెక్యూరిటీ అని చెప్పాడు, ఈ స్కూటర్ మా కాలనీలో దొరికిపోయాడు. ఆ ఇంటికి పోవడం జరిగింది. వాడు అప్పటికే అవన్నీ ప్యాక్ చేసుకొని, వాళ్ళు లోకల్స్ కాదు, వాళ్ళు ఒరిస్సా వాళ్ళు అన్నమాట. వెంటనే మన టీంలు 2-3 టీంలు ఒరిస్సా పోయి వాడు పట్టుకోవడం, మొత్తం కిలోన్నర బంగారం కూడా దొరకబడడం. ఇది ఓన్లీ బికాజ్ ఆఫ్ సీసీ కెమెరా. సీసీ కెమెరా లేకపోతే మనకి అతను లోకల్ కూడా కాదు, అది ఎవరు కూడా గుర్తుపట్టలేరు అతను. సో ఈ విధంగా పలు లాభాలు ఉన్నవి ఈ కెమెరాల వల్ల. సో మీరందరూ ఎంతో సహృదయంతో ముందుకొచ్చి, మీరంతా చాలా ప్రోగ్రెసివ్ గ్రామంగా నాకు తెలుస్తూ ఉంది. నేను ఇప్పుడు మొట్టమొదటిసారి వచ్చాను ఈ గ్రామానికి. ఇటు వస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద వాగు దాటి వచ్చాను. 2 పక్కలు చూస్తే ఫుల్ శాండ్ ఉంది. అరే మాకు రోజు ఎన్నో కేసులు అవుతున్నాయి మొత్తం రేంజ్ మొత్తంలో. రోజుకి కనీసం ఒక 10 కేసులు పెడుతున్నాం మేము సార్. ఇక్కడ చాలా బాగుంది, ఎవ్వరు తోవలేదు అని నేను లోపలికి వచ్చి అడిగితే సర్పంచ్ గారు చెప్పారు, మా గ్రామంలో ఒక్క ఇసుక కూడా తీయలేము సార్ మేము, అంత గ్రామం అంతా మాకు సహకరిస్తారు, ఎందుకంటే ఇసుక తీస్తే నీళ్ళు ఉండవు, ఆ నీళ్ళు ఉండబట్టే మేము పంటలు అవి పండించుకోగలుగుతున్నాం. సో నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఈ మాత్రం అవగాహన ఇంకా వేరే గ్రామాల్లో కూడా ఉంటే మనకి మన ప్రకృతి వనరులు ఎక్కడ కూడా ధ్వంసం కాకుండా ఉంటాయని నేను అనుకున్నాను. ఐఎమ్ రియలీ చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రెసివ్ గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కెమెరాస్ యొక్క ఇనాగ్రేషన్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉంది. తర్వాత దీనికోసం ఈ గ్రామానికి వచ్చి ఈ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ని మీ అందరికీ చెప్పి అవగాహన చేసిన ఎస్ఐ ప్రభాకర్ గారికి, తర్వాత ఇన్స్పెక్టరు రమణారెడ్డి గారికి, మరియు ఏసీపీ శివకుమార్ గారికి, మరియు ఎంతో ఉత్సాహంగా కమిషనరేట్ మొత్తము ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు ఎన్ని కార్యక్రమాలు. మేము మన మెయిన్ డ్యూటీ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ పోలీసులు, కానీ అవి కాకుండా కళా బృందం కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలలో ఒక చైతన్యం తేవాలని చెప్పేసి ఒక ఆతృతతోటి ఆ కళా బృందాలకి కొన్ని ఇక్కడ మామూలుగా ఉన్న కొన్ని గల్ఫ్ ఏజెంట్ మోసాలు, తర్వాత మనం ఒక్కొక్కసారి ఈ మంత్రాలకి వేస్తున్నారని చెప్పి చంపడం జరుగుతూ ఉంది, ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇటువంటి వాటిలో ప్రజలకు అవగాహన చేయాలని చెప్పి కళా బృందం ద్వారా ఇవి చేస్తున్నాం. సో అది మా మెయిన్ డ్యూటీ కాకపోయినా. తర్వాత నకిలీ విత్తనాలు, నకిలీ ఏజెంట్స్, ఇవన్నీ కూడా దానికి వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నా కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రజల యొక్క శ్రేయస్సు కోరి ఆ కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. తర్వాత నాది ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎవరైనా సంఘ వ్యతిరేక శక్తి కానీ మీకు అనుమానం ఉన్న వాళ్ళు కానీ మీరు ఎవరైనా పట్టుకుంటే దయచేసి చట్టాన్ని మీ చేతిలో తీసుకోకండి. చాలా దగ్గర జరుగుతున్నాయి, వెంటనే అనుమానం పడేసి వాడిని కొట్టేస్తున్నారు ఆ దొరికినాయని. మనకి జరిగినాయి సెంగల్ విలేజ్లో అనవసరంగా. ఇప్పుడు చనిపోయిన అమాయకుడు ఒక అనవసరంగా ఒక అమాయక ప్రాణాన్ని తీశారు. ప్లస్ ఇప్పుడు వాళ్ళ మీద మర్డర్ కేసు. ఏం లాభం? మర్డర్ కేసు ఏమైతే తెలియదు లాస్ట్ వరకు, ట్రయల్ జరిగిన తర్వాత అదంతా తొందరపాటు చర్య కదా. సో దయచేసి ఇంకెవరైనా అనుమానస్తులు ఉంటే మీరు వాళ్ళని పట్టుకొని వెంటనే పోలీస్ స్టేషన్ చెప్తే వాళ్ళు వచ్చి, దయచేసి మీరు దెబ్బలు కొడితే తగలరాని దగ్గర తగిలితే వాడికి ఏదైనా అయిందంటే అనవసరంగా మీ మీద చేశారు. సో ఈ టెక్నాలజీని మనము ఇలానే అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడు పెట్టారు. కొద్ది రోజులు అయిన తర్వాత మనకి ఈ లొకేషన్స్, మీరు పెట్టిన లొకేషన్స్ అంత కరెక్ట్గా లేవనుకుంటే మనం మార్చుకోవచ్చు. ఇంకా బెటర్ లొకేషన్స్ కావాలంటే ఇదే కెమెరాలు మనం షూట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎనివే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలకు మరియు మా పోలీస్ అధికారులకు నేను థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ సర్పంచ్ ఈ గ్రామానికి విచ్చేసినందుకు కృతజ్ఞతగా సన్మానించడం జరుగుతుంది.
డిఐజీ గారికి ఇచ్చిన విన్నపం. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విశేషులు మీకు బాధ్యత వహిస్తారు. ఈరోజు ఆర్మూరు సబ్ డివిజన్లోని బచ్చల నడుకుని గ్రామంలో 15 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఒక్క గ్రామంలోనే 15 కెమెరాలని ఫిక్స్ పెట్టడం జరిగింది. ఈ గ్రామం చాలా ప్రోగ్రెసివ్ గ్రామం. మామూలుగా 15 కెమెరాలు అంటే జనరల్గా టౌన్స్లో, సిటీస్లో, కాలనీస్లో పెడతారు. కానీ గ్రామస్తులు సహృదయంతో ముందుకు వచ్చి వారి గ్రామము నేరరహిత గ్రామం అంటే ఈ గ్రామంలో ఏం లేదు. జనరల్గా ఫ్యూచర్లో కూడా ఎటువంటి నేరాలు కూడా జరగకూడదనే ఉద్దేశంతో గ్రామస్తులు ముందుకు వచ్చి సుమారు 3.5 లక్షలు వాళ్ళు వాలంటరీగా కంట్రిబ్యూట్ చేసి కెమెరాలు కొన్ని పెట్టడం జరిగింది. ఈ స్ఫూర్తిని ఇతర గ్రామస్తులు కూడా పాటించాలని చాలా గ్రామస్తులు ముందుకు వస్తున్నారు, పెడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు నిజామాబాద్ జిల్లాలో 1700 కెమెరాలను ఈ కార్యక్రమంలో ఫిక్స్ చేయడం జరిగింది. ఒక ఆర్మూరులోనే సుమారు 600 కెమెరాల వరకు ఫిక్స్ చేయడం. ఇది కాకుండా మా గౌరవ డీజీపీ గారు ప్రారంభించిన నేను సైతం అనే ఒక కార్యక్రమం కూడా ఉంది. దాంట్లో కాలనీస్ కానీ, హౌజెస్ కానీ, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళు అంటే కొన్ని కెమెరాలు వాళ్ళ పనుల కోసం పెట్టుకొని వాటిలో కొన్ని కెమెరాలని బయట స్ట్రీట్స్ అవన్నీ కవర్ చేయడానికి కూడా పెట్టడం గల్ఫ్ రీజన్ మధ్య బాగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. తప్పకుండా మనకి ఎప్పటికప్పుడు ఎవరు బాధితులైనా కానీ వారు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే పలుమార్లు పోలీస్ స్టేషన్ రాకముందు వాళ్ళు అక్కడ ఏదో కాంప్రమైజ్ టాక్స్ చేసుకుంటున్నారని తెలుస్తూ ఉంది. అది కరెక్ట్ పద్ధతి కాదు. తప్పు చేసిన వాడిని వీళ్ళకి తప్పకుండా కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే మనం చర్య తీసుకుంటే ఇతరులు మోసపోకుండా మనం నివారించవచ్చు. ఫాస్ట్గా ఓకే చేసిందా నేను చేసి